హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ట్రూలీ అకాడమీ. సో ఈ వీడియోలో నేను మన పోర్ట్ఫోలియో వెబ్సైట్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేది నేర్పిస్తాను స్టెప్ బై స్టెప్. సో మీకు ఏంటంటే పోర్ట్ఫోలియో వెబ్సైట్ ఫిగ్మాలో ఎలా చేసుకోవాలి, ఆ ఫిగ్మాలో చేసుకున్న వెబ్సైట్ని లైవ్లోకి ఎలా తీసుకెళ్ళాలి బై యూజింగ్ ఏఐ ఆర్ నో కోడ్ టూల్స్తో పోర్ట్ఫోలియో లైవ్లో ఎలా చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో. సో ఇప్పుడు నేను ఈ వెబ్సైట్ బిల్డ్ చేసేది బేస్డ్ ఆన్ మై లింక్డ్ఇన్ ప్రొఫైల్ అన్నమాట. సో నా లింక్డ్ఇన్‌లో ఏదైతే కంటెంట్ ఉందో, ఆ కంటెంట్ మొత్తాన్ని నేను చాట్‌జీపీటీకి ఇచ్చి, సో ఐ రిక్వెస్టెడ్ ఏ హోమ్ పేజ్ స్ట్రక్చర్. సో చాట్‌జీపీటీ నాకేం చేసిందంటే హెడ్‌లైన్ బేసికల్లీ హీరో సెక్షన్. సో ఎంటైర్ వెబ్సైట్ స్ట్రక్చర్ నాకు ప్రొవైడ్ చేసింది. సో ఈ స్ట్రక్చర్ బేస్ చేసుకొని నేనిప్పుడు డిజైన్ స్టార్ట్ చేస్తా ఫిగ్మాలో. This video is very helpful for upcoming designers or designers who want to build a portfolios. అంటే ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. సో వెరీ డీటెయిల్డ్ నేను చూపిస్తా. ఫస్ట్ ఫిగ్మాలో ఎలా చేసుకోవాలి, తర్వాత ఫిగ్మాలో చేసింది ఎలా డెవలప్ చేయాలి అండ్ ఎలా లైవ్‌లోకి తీసుకెళ్ళాలి అనేది. ఓకే. సో ఇప్పుడు ఫిగ్మాలో చూస్తే నేను ఆల్రెడీ నా బ్రాండింగ్ అదంతా నేను బ్రాండింగ్ లోగో అవన్నీ చేసుకున్నాను. సో ఇప్పుడేంటంటే నేను పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ చేయాలి. నాది కలర్ థీమ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి సేమ్ అన్నమాట. ఇదే ఉంచుకుంటా నేను. దీంతోనే చేస్తా నేను. ఓకే. సో లెట్స్ స్టార్ట్. సో నేనిది 1920లో చేద్దామనుకుంటున్నా. 1920 యాహ్! 1920 చేసుకున్న తర్వాత హోమ్ పేజ్ ఫస్ట్ చేద్దాం. సో నాకు 1920లో అగైన్ నాకేం చేయాలనుకుంటున్నానంటే ఇన్‌సైడ్ రైట్ అండ్ లెఫ్ట్ ప్యాడింగ్ ఉంచుకోవాలి. సో 1440 ఇన్‌సైడ్ కంటైనర్ పెట్టుకోవాలనుకుంటున్నా. సో ఇంతవరకు. సో ఇప్పుడేంటంటే మనం సింపుల్లీ గ్రిడ్ సిస్టమ్ అప్లై చేసుకుందాం. అప్లై చేసి 12 కాలమ్ యూజ్ చేద్దాం. అండ్ రైట్ అండ్ లెఫ్ట్ యూ కెన్ కీప్ ద అకార్డింగ్ టు ద 1440 అనుకున్నాం గదా! దానికి సో ఇమేజెస్ విల్ బి 1920లోనే ఉంటాయి. ఏదైతే కంటెంట్ ఇన్‌సైడ్ మనం పెట్టాలనుకుంటున్నామో అది ఇలా యూజ్ చేసుకుందాం ఇన్‌సైడ్. ఓకే. సో నౌ ఇది చాట్‌జీపీటీ మనకి ప్రొవైడ్ చేసిన కంటెంట్. ఇక్కడ ఏమేం సెక్షన్స్ ఉన్నాయి? హీరో సెక్షన్, వాట్ ఐ డు బేసికల్లీ సర్వీసెస్, సో ఎక్స్‌పీరియన్స్, బేసికల్లీ దిస్ ఈజ్ అబౌట్ మీ అన్నట్టనమాట. సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ నేనేం ప్రాజెక్ట్ చేశాననేవి. టెస్టిమోనియల్స్ ఇఫ్ రిక్వైర్డ్ వి కెన్ కీప్ ఇట్. బేసికల్లీ ఆ ప్రాజెక్ట్‌కి ప్రూఫ్ ఏంటనేది చూపించడం అన్నమాట. ప్రాజెక్ట్ అండ్ ఇమెయిల్. ఫుటర్ సిటీఏ. అగైన్ ప్రాజెక్ట్స్ పేజ్. ఇట్స్ వెరీ సింపుల్ ఉంది ఇది. సో సేమ్ దీన్నే నేను హోమ్ పేజ్ సెక్షన్ సెపరేట్ చేసి కూడా ఇమ్మని చెప్పాను. సో అది ఇలా రిఫరెన్స్‌తో పాటు ఇచ్చిందనమాట చాట్‌జీపీటీ. సో నేనేం చేస్తానంటే హోమ్ పేజ్ కంటెంట్ ఒకటే సెక్షన్ బై సెక్షన్ ఇమ్మని అడుగుతున్నా నేను. యాహ్! దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్. ఓకే. సో టోటల్ మనకి ఇక్కడ అరౌండ్ 8 సెక్షన్స్ ఉన్నాయి. సో 8 సెక్షన్స్‌లో ఇది ఫుటర్‌లా కన్సిడర్ చేద్దాం. ఓకే. మనం హెడర్ నావిగేషన్ గూడా అడుగుదాం. సో యాహ్! దిస్ ఈస్ ద హెడర్ నావ్ అన్నమాట మనది. ఓకే. ఇవన్నీ మనకు అవసరం లేదు. సో దిస్ ఈస్ ద హెడర్ నావ్. సో లెట్స్ స్టార్ట్ డిజైనింగ్.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తా నేను, నా బ్రాండ్ లోగో ఏదైతే ఉందో అది లోగో ప్లేస్ చేసుకుంటా నేను. ఐ వాంటెడ్ టు యూజ్ వెరీ లైక్ బోల్డ్ ఫాంట్స్ అండ్ ఆల్. ఓకే. ఐ వాంట్ అరౌండ్ 60లో ఉంచుకుంటా ఇది. మీరు ఎప్పుడు వెంటనే ప్రివ్యూ చూసుకుంటే మీకది క్లారిటీగా ఏమేం చేస్తున్నారు, ఎంత క్వాలిటీ అనేది మీకు కనిపిస్తది ఈజీగా. మనం చేసేది అవుట్‌పుట్ ఎలా వచ్చిందనేది కూడా మ్యాటర్ కదా! సో, ఇమ్మీడియేట్‌గా మీరు సైడే వ్యూ పెట్టుకోండి. వ్యూలో మీరిక్కడ చూసుకోవచ్చు ఎలా వస్తుంది ఏంటనేది. సో, ఫిట్టింగ్ ఫిట్ అయితే ఫిట్. ఇట్ విల్ నాట్ మూవ్ రైట్ అండ్ లెఫ్ట్, ఓన్లీ టాప్ బాటమ్ అవుతుంది. ఓకే. సో, లెట్స్ స్టార్ట్ విత్ ద హెడర్. So, what I want to do is, I want to paste, these are the header. So, I want to use DM Sans. సో, ఫస్ట్ ఏం చేస్తామంటే మనం ఒక బటన్ డిజైన్ చేసుకుందాము. దెన్ అది రిప్లికేట్ చేద్దాం మళ్ళీ. సో, బోల్డ్ పెట్టుకున్న, కలర్ కొద్దిగా గ్రే, ఇది ఇన్యాక్టివ్ కలర్ కాబట్టి సో, నేను దీన్ని షిఫ్ట్ ఏ ప్రెస్ చేశా. ఆటోమేటిక్‌గా ఆటో లేఅవుట్ అవుతుంది ఇది. సో, నాకు మినిమమ్ హైట్ వచ్చి ఇది 50, 48 సరిపోతుంది. సో, దెన్ సేమ్ వే ఐ వాంటెడ్ టు కీప్ ఆల్ ద టెక్స్ట్, అన్ని బటన్స్ ఇలా పెట్టుకోవాలన్నమాట. ప్రాజెక్ట్స్, అబౌట్ మీ బేసికల్లీ, అబౌట్ అని ఉంది. బ్లాగ్ ఐ వాంట్ టు డూ ఇట్ ఇన్ డిఫరెంట్. రీడ్, ఓకే. హైర్ మీ. ఓకే, దీస్ ఆర్ ద సిటీఎస్. సో, ఇప్పుడు మనం ఇవన్నీ ఈక్వల్ ఆహ్, డిస్ట్రిబ్యూట్ చేసుకుందాం ఈక్వల్‌గా. ఓకే. వన్స్ అవి చేసిన తర్వాత గ్రూప్ చేసి సెంటర్ చేసుకున్నా. సో, నాకిక్కడ హైర్ మీ అనే బటను ఎక్కువ హైలైట్ అవ్వాలి. సో, ఐ వాంటెడ్ టు కీప్ యాజ్ ఎ, సో, ఇప్పుడు నేను నా బ్రాండ్ కలర్స్ ఏవైతే ఉన్నాయో అవే యూజ్ చేద్దాం అనుకుంటున్నా నేను కంప్లీట్ నా సైట్‌కి. సో, ఓకే. సో, ఇది కూడా కొంచెం 10 పిక్సెల్ అండ్ ఐ యూజ్ ద ఐఓఎస్ బోర్డర్ రేడియస్. ఓకే. సో, దిస్ కలర్ ఆల్సో కొద్దిగా లైట్ ఉంది కదా! సో, ఐ విల్ ఇంకింత విడ్త్ కూడా అవసరం లేదు నాకు, తగ్గించుకుంటా. ఓకే. నౌ యూ కెన్ ఏబుల్ టు సీ మై నావ్ బార్ ఈస్ రెడీ రైట్? సో, ఇప్పుడు ఏం చేస్తామంటే మనం సెక్షన్ సెపరేట్ చేసుకుందాం. If you want to keep all this in auto layout, you can keep it. Just select all the things and keep the auto layout. Okay. సో, నేనేమనుకుంటున్నా అంటే ఈ ఏదైతే నావ్ బార్ ఉందో దాని కలర్ కూడా గ్రేడియంట్‌లో ఇలా లైట్‌గా చేద్దాం అనుకుంటున్నా. ఇంత ఎక్కువ కాదు. సో, ఓకే. నౌ వి కెన్ సీ వన్స్. మీకు కనిపిస్తుంది కదా! Yeah, I feel like the buttons and the text looks too big rather than logo. So what I can do is I can reduce the text into 18 or 16. Now you can see. Yeah, now this is good. Perfect. So I can reduce little space in between the buttons. సో ఇవన్నీ మనం ఆటో లేఅవుట్ చేయలేదు. So you can reduce it in this way, but that is not correct way.
ఐ వాంటెడ్ టు మనం ఆటో లేఅవుట్ అనేది లాస్ట్‌లో చూద్దాం కాన్సెప్ట్. ఇప్పుడేం అవసరం లేదు. ఫస్ట్ మనకి నార్మల్‌గా డిజైన్ చేయడం వస్తే తర్వాత వి కెన్ డూ ఆల్ ఆఫ్ అదర్ థింగ్స్. అన్‌గ్రూప్ చేస్తున్నా నేను. జస్ట్ ఓన్లీ 10 పిక్సెల్ స్పేస్ ఫర్ ఈచ్ బటన్ పెట్టుకుంటున్నా నేను. సో, నాకు ఎట్ ద సేమ్ టైమ్ కామన్‌గా కాకుండా ఐ వాంట్ టు యూజ్ ఇన్ దిస్ అలైన్‌మెంట్. దిస్ లుక్స్ బిట్ యూనిక్ రాదర్ దెన్ కీపింగ్ లైక్ అదర్స్. ఓకే. సో, యాక్టివ్ పేజ్ ఇది హోమ్ పేజ్ కాబట్టి నేను యాక్టివ్‌ది కొద్దిగా డార్క్ చేస్తాను. అండ్ యాక్టివ్ అనేది క్లియర్‌గా ఇండికేట్ చేయడం కోసం నేను ఏం చేస్తా అంటే కింద ఇండికేషన్ పెట్టుకుంటా. ఓకే. సో, ఐ హోప్ దిస్ ఈస్ గుడ్. యాహ్! వి ఆర్ డన్ విత్ ద హెడర్. నౌ విల్ స్టార్ట్ విత్ ద సో, వాట్ నెక్స్ట్? నెక్స్ట్ సో, ఫస్ట్ మనం హీరో సెక్షన్ చేద్దాం. సో, హీరో సెక్షన్‌లో టైటిల్ విల్ బి దిస్ వన్. కాపీ అండ్ పేస్ట్. నాకిప్పుడు అన్ని క్యాప్స్ వస్తున్నాయి అవసరం లేదు. సో, ఐ వాంటెడ్ దిస్ టు బి వెరీ బోల్డ్ కైండ్ ఆఫ్ థింగ్. To keep this one and I will reduce the letter spacing so that layout looks much better and tighter. Okay. Once I keep that and then I'll copy the subtext. So I'll add the subtext in and I'll keep 22. In home page, main page only I'll keep the 22 subtext. Other pages here, if you look at it, it looks too tight. So we can make it just the semi bold and this is also we can increase bit. Yeah, now looks better. So what I wanted to add also here, so here I'm saying like a designing simple meaning meaningful digital experiences, right? So I wanted to show my photo on the some projects. Okay. So before that I want to add the CTS also. So view my work. So anyway, we have the hire me here. హైర్ మీ అక్కడ ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే లెర్న్ మోర్ అబౌట్ మీ. ఇట్ విల్ టేక్ యూ టు ద యూజర్ టు అబౌట్ అస్ పేజ్ అన్నమాట. లెట్స్ సే ఐల్ కీప్ ఇట్ ఇన్ మోర్ ఇంట్రెస్టింగ్. ఓకే. సో బటన్స్ ఐల్ కీప్ లైక్ దిస్ ఈక్వల్ సైజెస్. సో దిస్ బటన్ ఐ వాంటెడ్ టు కీప్ యాజ్ ఏ బ్లాక్ కలర్. Okay, now let's see the layout. Yeah, this looks very good. So the width, everything is good. So I wanted to do mixed fonts because this looks very regular. All other designers also do this way, but I don't want this. So what I will do is I will mix the fonts. Basically, I wanted to mix serif and sans serif. Even if I try italic, yeah, this is different. I want to keep color also. So again, same style I want to apply for this one, meaningful. Not only the color, the type also, font style also I want to change. Let's see how it will look. Yeah, this looks good. All right, this is good. So now what we can do?
we'll go with we'll design the next section. So images we can add in the end. So here, the next one will be like, I think in header it is missing. Basically what I offer. So we can add this button also, what my services kind of thing. I'll keep it as what I do. These all content according to your portfolio. You can keep it whatever you want. I'm just keeping for just రిఫరెన్స్ కోసం నేను ఇవన్నీ పెడుతున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి. ఏంటంటే ఇప్పుడు వాట్ ఐ డూ అనేది పెట్టాం కదా, వాట్ ఐ డూ సర్వీసెస్ అనుకోండి ఇది. ఓకే, సో సర్వీసెస్ మనం ఒక సెక్షన్ లాగా చేద్దాం ఇప్పుడు. సో నాకు కొంచెం డిఫరెంట్ గా కావాలి. నేను ఏం చేస్తున్నా అంటే సో జస్ట్ ఇదే బ్యాక్గ్రౌండ్ ని నేను యూజ్ చేస్తాను ఫర్ నౌ. సో ఈ పైన ఎంత గ్యాప్ ఉందో కింద కూడా అంతే గ్యాప్ పెట్టుకుంటా నేను. 134 బేసికల్లీ. ఓకే, 134 ఐ విల్ కీప్. దెన్ ఐ వాంట్ 1080, 1024. ఓకే, మనకి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నాకు వాట్ ఐ డూ అనేది నేను ఇప్పుడు బోల్డ్ టెక్స్ట్ పెట్టాలనుకుంటున్నాను కొంచెం డిఫరెంట్ గా. సో వాట్ ఐ డూ క్వశ్చన్ మార్క్. దెన్ నేను ఏం చేస్తా అంటే కొంచెం ఫాంట్ సైజ్ పెద్దగా పెడతా. సో ఇది ఇంటెన్షనల్ గా పెట్టాను నేను. అది ఎంత వరకు అయితే బెటర్ చూద్దాం, పోనీ ఇదే సైజ్ లో బాగుంది అనిపిస్తే అదే సైజ్ ఉంచుకుంటా. 60 పిక్సెల్. సో ఇప్పుడు నాకు ఏమున్నాయి, నా మెయిన్ థింగ్స్ ఇవి 4 ఉన్నాయి అన్నమాట, మై సర్వీసెస్. ఇప్పుడు ఏం చేద్దామంటే 4 కార్డ్స్ లో పెడదాము. ఈచ్ దానికి ఐకాన్ రిప్రజెంటేషన్ తో చూపించుకోవచ్చు మనం. సో ఇప్పుడు ఇవి 12 కాలమ్ కాబట్టి 4 కాలమ్స్ లో మనం డివైడ్ చేసుకుని 4 కార్డ్స్ పెడతాం. సో ఈ 4 కార్డ్స్ కూడా సేమ్ ఈ బటన్ బార్డర్ రేడియస్ ఏది ఉందో అదే స్టైల్ ట్రై టు అప్లై చేయండి. వేరే చేస్తే మళ్ళీ అది ఇన్కన్సిస్టెంట్ గా ఉంటుంది అనమాట. ఓకే, దెన్ ఈ సెక్షన్ క్లియర్ కదా. సో నాకు ఆ బార్డర్ రేడియస్ సరిపోలేదు అనిపిస్తుంది, నేను ఇంకొంచెం ఇంక్రీజ్ చేసుకుంటా. ఓకే, నా ఇప్పుడు ఇప్పుడు ఏం చేద్దామంటే ఈచ్ కార్డ్ కి టైటిల్. సో యూ కెన్ డూప్లికేట్ దిస్ ఫాంట్స్ యాక్చువల్లీ. సో దెన్ ఇంత అవసరం లేదు మనకి, సైజ్ వచ్చి 34 అలా పెట్టుకోవచ్చు, 24. ఓకే, సో దిస్ ఈస్ బేసికలీ కార్డ్ టైటిల్. విల్ డూ ద సబ్ టైటిల్ యాడ్ చేద్దాము, సబ్ టెక్స్ట్ ఫర్ ఈచ్ కార్డ్ కి. ఫస్ట్ అయితే ఇది ఫినిష్ చేద్దాం. బ్రాండింగ్ అండ్ డిజైన్ సిస్టమ్, ఏ డిజైన్ సొల్యూషన్స్. ఓకే, ఈ 4 ఉన్నాయి మనకి. బ్యాక్గ్రౌండ్ ఎందుకు మొత్తం ఇది ఒక ఫ్రేమ్ లో ఉంది. సో దీన్ని ఏం చేస్తా అంటే నేను సపరేట్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే ఇది రెడీ చేసుకుని తర్వాత ఇది యాడ్ చేద్దాం.
ఇదే కలర్ అప్లై చేద్దాం దీనికి. సో కలర్ అప్లై అయిన తర్వాత ఫ్లిప్ చేసుకొని డ్రాగ్ చేసుకోవచ్చు. సో ఇది 134 పెట్టుకుందాం. సేమ్ లైక్ అబోవ్ ఎంత ఉందో మనకి అంతే స్పేస్ పెట్టుకోవచ్చు, కన్సిస్టెంట్ గా ఉంటుంది. ఓకే, ఇక్కడ ఎంత ఉంది అనేది అదే మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాము. సో ఇది కింద సెండ్ బ్యాక్ చేసి వాట్ ఐ డూ ఉంది కదా. సో నాకు వాట్ ఐ డూ ఎందుకో ఇదే ఫాంట్ పెట్టి ఇంకా వేరేలా ట్రై చేద్దాం అనుకుంటున్నాను నేను. రియల్లీ బిగ్. సో ఐ వాంట్ అప్లై దిస్ టు టెక్స్ట్. ఇలా చేద్దాం అనుకుంటున్నా. సో ఈ సెక్షన్ ఇంకా వేరే స్టైల్లో చేద్దాం అని థాట్ అంతే. సో ఇది క్లిక్ చేస్తా నేను కార్డ్స్ కి. మళ్ళీ కింద కూడా మనం అంతే స్పేస్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో లెట్స్ సీ ఇక్కడ ఎలా కనిపిస్తుంది అనేది. రిఫ్రెష్ అవ్వలేదు, అయ్యింది. ఓకే, సో ఇది ఫస్ట్ సెక్షన్. సో కొంచెం విజిబుల్ ఉంది, దిస్ ఇస్ గుడ్ ఓన్లీ. సో దెన్ వాట్ ఐ డూ, యా దిస్ లుక్స్ గ్రేట్. సో నాకు ఇది కూడా కొంచెం ఫాంట్ సైజ్ నేను ఇంకా పెద్దగా చేసుకోవాలనుకుంటున్నాను. సో మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఆ, ఈ డిజైన్ అనేది ఎవ్రీ దాంట్లో కిందకి తీసుకొని ట్రై చేద్దాం లాస్ట్ వర్డ్స్. సో దట్ కన్సిస్టెంట్ గా మనకి సరిపోతుంది ఈక్వల్ స్పేస్. అన్ని లెఫ్ట్ అలైన్. దెన్ ఇది ఎంత స్పేసింగ్ ఉంటుందో ఒక కార్డ్ లో మనకి ఎంత ఉంటుందో ఎవ్రీ కార్డ్ లో సేమ్ మెయింటైన్ చేయాలి. సో ఇది బేసిక్ వెబ్సైట్ డిజైన్ కాబట్టి మనం ఎవ్రీథింగ్ మాన్యువల్ చేస్తున్నాము. అడ్వాన్స్ లోకి వెళ్ళిన తర్వాత మనం ఆటో లేఅవుట్ ఇవన్నీ నేర్చుకుంటాం అనమాట. సో 32 వాళ్ళకి. సో నేను చెప్పినట్టుగానే ఈచ్ దానికి నేను ఈ కార్డ్స్ కూడా సేమ్ ఇదే టెక్స్ట్ స్టైల్లోనే అప్లై చేద్దాం అనుకుంటున్నా. సో నేను దానికి ఏం చేయాలంటే బేసికలీ వైట్ కలర్ ఏదైతే ఈ గ్రేడియంట్ దీనికి అప్లై చేస్తామో ఈ వైట్ కొద్దిగా కిందకి రెడ్యూస్ చేద్దాము. సో ఇవన్నీ కూడా సేమ్ అప్లై చేస్తాను. సో దెన్ ఇవి వచ్చేసి కాంట్రాక్ట్ వర్క్ అవ్వట్లేదు, సో బ్లాక్ కలర్ తీసుకున్నాను. ఓకే, దిస్ ఈజ్ గుడ్. సో నాకు ఫర్ ఈచ్ దానికి ఐ వాంట్ టు క్రియేట్ ఐకాన్ అనమాట. ఐకాన్స్ పెట్టుకోవాలనుకుంటున్నా ఇక్కడ. ఎజ్ ఆఫ్ నో ప్లేస్ హోల్డర్ పెట్టేద్దాము మనం. ఒకసారి లేఅవుట్ అయిపోయిన తర్వాత ఇమేజెస్ పైన వర్క్ చేద్దాం నేను చెప్పినట్టుగా. అది కూడా నేను చూపిస్తా ఎలా చేసుకుందాం ఏంటనేది. ఓకే, సో వాట్ ఐ డూ సెక్షన్ ఆల్సో నాకు ఓకే. సో ఇక్కడ కూడా మనం ఏంటంటే మెయిన్ థింగ్, ఇంపార్టెంట్ థింగ్ నాకు ఏం కావాలంటే నేను ఇక్కడ కూడా సిటిఎస్ కావాలి నాకు. ఎవ్రీ సెక్షన్ లో ఐ యూజ్ సిటిఎస్. 60. దెన్ ఇది సెక్షన్ గ్యాప్ ఎంత పెట్టుకుంటే అంతే ఇన్సైడ్ ఎవ్రీ సెక్షన్ లో అంతే మెయింటైన్ చేయాలి. 60 మెయింటైన్ చేస్తాను నేను ఈ సెక్షన్ లో. పైన మెయిన్ హీరో ఏరియా కాబట్టి నేను 134 పెట్టుకున్నది. ఓకే, నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే ఈ సిటిఎస్ వేరే చాలా స్మాల్ అనిపిస్తున్నాయి కంపేర్ టు. బట్ ఇక్కడ వ్యూ లోకి వచ్చేసరికి ఇట్స్ కరెక్ట్ గానే ఉన్నాయి, నాకేం ప్రాబ్లం లేదు. ఓకే, సో డన్ విత్ ద సెకండ్ సెక్షన్ మనం. సో నెక్స్ట్ సెక్షన్ ఏంటి, ఎక్స్పీరియన్స్ బేసికలీ. సో ఈ సెక్షన్ లో మనం సిటిఏ పెట్టుకుని ఆ సిటిఏ రీడైరెక్ట్ ఇంటూ అబౌట్ మీ పేజ్ కూడా వెళ్ళేలా చేసుకోవచ్చు. సో నేను ఇది సేమ్ స్టైల్ రిపీట్ చేస్తున్నాను ఎందుకంటే నాకు త్రూ అవుట్ ద లేఅవుట్ కన్సిస్టెంట్ గా కావాలి. సో ఇప్పుడు నాకు ఇంత ఇంత ఫాంట్ సైజ్ అవసరం లేదు, తగ్గించుకుంటా నేను. బట్ స్టైల్ మాత్రం నేను అదే యూజ్ చేస్తున్నా. సో ఇక్కడ నాకు ఏం కావాలంటే డైరెక్ట్ గా సీనియర్ యూఎక్స్ డిజైనర్ అనేది బాగాలేదు.
సో ఐ యామ్ శ్రీధర్ అలా పెడతామని నేను ట్రై చేస్తున్నాను. ఆర్ ఐ యామ్ శ్రీ అని పెట్టుకుంటా నాకు. ఓకే. సో సీనియర్ యూఎక్స్ డిజైనర్ ఎట్ డబ్ల్యూపీపీ. సో ఓన్లీ ఒక్కటి సరిపోతుంది, ఇది రిమూవ్ చేస్తాను నేను. సో ఇక్కడ నాకు బ్లాక్ కొద్దిగా ఎక్కువ డామినేటింగ్ అనిపిస్తుంది. సో నేను బ్లాక్ కలర్ ని రెడ్యూస్ చేస్తా, లైట్ గ్రే, కొంచెం గ్రేయిష్ లో పెట్టుకున్నాను. మరీ ఎక్కువ తగ్గించొద్దు, మళ్ళీ విజిబిలిటీ ప్రాబ్లం అది, స్టైల్ పోతుంది. ఓకే, లెట్స్ సి ప్రివ్యూలో ఎలా ఉంది చూడాలి. ఎవ్రీ సెక్షన్ ప్రివ్యూలో చూసుకుంటే మీరు డిజైన్ చేయడానికి ఈజీ అయిపోతుంది అన్నమాట. సో ఐ లైక్ ద ఫస్ట్ సెక్షన్. ఓకే, ద సెకండ్ వన్ ఆల్సో లుక్స్ గుడ్. సో థర్డ్ సెక్షన్ ఆల్సో లుక్స్ గుడ్. సో ఇక్కడ ఏముందంటే థర్డ్ సెక్షన్ లో కూడా అగైన్ ఐ వాంటెడ్ టు హ్యావ్ ద సిటిఎస్. సో ఇక్కడ నేను ఈ సిటిఏ ఎక్కడికి రీడైరెక్ట్ చేస్తా, అబౌట్ మీ, లెర్న్ మోర్, బేసికలీ ఒక్క సిటిఏ చాలు, ఇక్కడ నాకు వర్క్ అవసరం లేదు. సో ఇది ఒక్క సిటిఏనే. సో లెర్న్ మోర్ అబౌట్ మీ అని పెట్టుకుంటున్నాను నేను. ఇది పెద్దది కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి ఎలా ఉందని. ఓకే, మరి టూ బిగ్ అయిపోయింది, సో నేను కొంచెం తగ్గించుకుంటాను. సో ఇది కూడా నేను సెకండరీ సిటీ అనే వాడుతున్నాను. నాకు ప్రైమరీ ఆల్వేస్ వ్యూ మై వర్క్ ఆర్ హైర్ మీ, ఓన్లీ అవి టూనే ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ ఈ సెక్షన్ కూడా ఐఎమ్ హ్యాపీ, బాగుంది. సో నెక్స్ట్ సెక్షన్ ఏంటి, ప్రాజెక్ట్స్. సో ఇప్పుడు నేను ప్రాజెక్ట్స్ పెట్టేటప్పుడు ఏంటంటే నాకు వర్క్ కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలనుకుంటున్నా. ఎప్పుడైనా కానీ మనం వర్క్ కి ఇలా చిన్న చిన్న కార్డ్స్ అలా కాకుండా మనకి వర్క్ ని బట్టి ఎంత పెద్దగా స్కేల్ లో చూపించుకుంటే అంత బెటర్ వ్యూ ఉంటుంది అనమాట, ఎవరైనా చూసే వాళ్ళకి, మన వెబ్సైట్ చూసే వాళ్ళకి. ఓకే, నాకు ఇదంతా బాగుంది, కానీ ఇది ఓన్లీ టూ ప్లేసెస్ లోనే కాకుండా ఇంకెక్కడైనా ట్రై చేస్తాను నేను. యూఎక్స్ డిజైనర్ ఆల్సో హైలైట్ చేస్తా. సో దెన్ ఏజెన్సీస్ అండ్ బ్రాండ్స్, ప్రొడక్ట్స్, స్టార్ట్అప్స్. ఓకే, నౌ ఓకే, యూఎక్స్ డిజైనర్, స్టార్ట్అప్స్, సింపుల్ మీనింగ్ డిజిటల్ డిజైన్స్. ఓకే, సో యూఎక్స్ డిజైనర్, స్టార్ట్అప్స్. ఓకే, నౌ ఆల్ లుక్స్ గుడ్ టు మీ, ఈ సెక్షన్. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తానంటే నేను నెక్స్ట్ ప్రాజెక్ట్స్. ప్రాజెక్ట్స్ కూడా ఐ విల్ యూజ్ సేమ్, ఇప్పుడు హెడర్ స్టైల్ ఏదైతే ఉందో, హెడ్డింగ్ స్టైల్ సేమ్ యూజ్ చేస్తా, బట్ నేను ప్రాజెక్ట్స్ కి ఎక్కువ స్కోప్ ఇస్తా. ఇక్కడ ₹1 లాండ్రీ, యా, ఇప్పుడు నా లింక్డ్ ఇన్ ప్రొఫైల్లో ఏవైతే ప్రాజెక్ట్స్ నేను పెట్టుకున్నానో ప్రస్తుతానికి అవే యూజ్ చేస్తా. మీ దగ్గర మీరు ఏ ప్రాజెక్ట్స్ ఉంటే ఆ ప్రాజెక్ట్స్ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ప్రాజెక్ట్స్ కి ఇంకా నా సెక్షన్ కి కొద్దిగా డిఫరెన్స్ చూపించాలనుకుంటున్నాను నేను ఎక్కువ. సో ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఇదే బ్యాక్గ్రౌండ్ నేను నా ఇంట్రో సెక్షన్ కి వాడుకుంటాను. సో దట్ ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా అది సపరేట్ సెక్షన్ లాగా మారిపోతుంది. నేను ఇదే ఇమేజ్ ఎందుకు వాడుతున్నానంటే ఇది ఆల్రెడీ నా స్టైల్, బ్రాండింగ్ స్టైల్లో ఇదే పెట్టుకున్నా కాబట్టి నేను ఇది యూజ్ చేస్తున్నాను. బట్ మీరు ఫీల్ ఫ్రీ టు యూజ్, మీకు ఏది నచ్చితే అది, బ్యాక్గ్రౌండ్ అకార్డింగ్ టు మీ బ్రాండ్ కన్సిస్టెంట్ గా ఉండాలి, అది ఒకటి చూసుకోండి. ఓకే, ఈ వెబ్సైట్ ఇప్పుడు ఫాంట్ చేంజ్ చేయాలి, ఎందుకంటే ఇంతకు ముందు మనం వేరే బ్యాక్గ్రౌండ్ వల్ల లుక్స్ ఫైన్, బట్ ఇది కొద్దిగా చేంజ్ చేసుకోవాలి కాంట్రాక్ట్ కోసం. స్టిల్ నాకు ఆ ఎఫెక్ట్ కావాలి, అందుకని నేను ఇలా ట్రై చేస్తున్నాను అనమాట. ఓకే, దిస్ ఈస్ గుడ్. సో ఐ థింక్ ఇది కూడా కాంట్రాక్ట్ వైట్ పెట్టుకుంటే బాగుంటది అనుకుంటున్నాను నేను.
సో ఐ విల్ చేంజ్. సో ఇప్పుడు ఇవన్నీ కలిపి దీనికి సెంటర్ లో ఉండేలా చూసుకోవాలి. 134 పైన, 134 కింద. ఓకే. సో ఒకసారి వ్యూ చూద్దామా? వ్యూకి వెళ్ళి యూ కెన్ ఫైండ్ ఎవ్రీ టైమ్ ఇఫ్ యూ సీ ద వ్యూ ఇట్ విల్ బి గుడ్ ఫర్ చెకింగ్, క్రాస్ చెకింగ్. ఏమన్నా రీడిజైన్ చేయాలన్నా మళ్ళీ నువ్వు అప్పుడే చేసుకోవచ్చు. ఓకే. మెయిన్ సెక్షన్ ఇస్ ఫైన్. వాట్ ఐ డూ ఇస్ గుడ్. Then, yeah, this section looks very good. Then I have projects. Now, let's add the projects యాడ్ చేద్దాం ఒక్కటొక్కటి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే నాకు ఆల్రెడీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి నేను అవే ప్రాజెక్ట్స్ ని ఇక్కడ మీకు చూపిస్తున్నాను డెమో పర్పస్ కి. ఇవి అప్డేటెడ్ ప్రాజెక్ట్స్ కాదు, ఓల్డ్ ప్రాజెక్ట్స్. సో ఫస్ట్ ఐ విల్ స్టార్ట్ విత్ ఇక్కడ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో నేను అదే ప్రాజెక్ట్ యూజ్ చేసేస్తున్నాను ఇప్పుడు. సో నేను చెప్పినట్టు ఇప్పుడు ప్రాజెక్ట్స్ నాకు ఎంత పెద్దగా చూపించగలిగితే అంత పెద్దగా నేను చూపించుకోవాలనుకుంటున్నాను నేను. సో దానికోసం నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు ఇది మొత్తం 12 కాలంలో యూజ్ చేశాం కదా, నేను ఇదే యూజ్ చేసేస్తా మొత్తం. సో ఇది ఫస్ట్ ప్రాజెక్ట్. సో ప్రాజెక్ట్ టైటిల్ వచ్చి సిన్సీ ప్రొడక్ట్. అప్పుడు నేను ఏం చేస్తా అంటే సో సేమ్ ఇక్కడ టైటిల్ వాడాం కదా, అదే టైటిల్లో ఈ ప్రాజెక్ట్ నేమ్ పెట్టుకుంటా. ఓకే. సో సబ్ టెక్స్ట్ వచ్చి సేమ్ నేను ఇదే యూజ్ చేస్తున్నా కంటెంట్ ఇప్పుడు ప్రస్తుతానికి. ఇది ఎలా చేద్దాం, ఎలా పెట్టుకుందాం అనేది ఫస్ట్ మనం టెక్స్ట్ యాడ్ చేశాక థింక్ చేద్దాం. మీరు ఒకవేళ 1 or 2 ప్రాజెక్ట్స్ మాత్రమే ఉన్నాయంటే ఇట్స్ ఓకే. స్లైడర్ కరోజల్ యూజ్ చేయండి. లేదంటే ఒక మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉంటే 1 కాలమ్, 2 కాలమ్ అలా యూజ్ చేసుకోండి. ఓకే. సో అది నేను చెప్తా మీకు ఎలా యూజ్ చేయాలనేది. ఈ టైటిల్ ఓకే. అగైన్ ఇది కూడా నేను 134 పెట్టుకుంటా. నెగిటివ్ స్పేస్ ఎక్కువ ఉంటే అది కొద్దిగా రిచ్ లుక్ కనిపిస్తుంది. ఓకే. 134. సో నాకు ఇప్పుడు వచ్చి ప్రాజెక్ట్ ఇలా వద్దు, ఈ టెక్స్ట్ లా కాకుండా నేను కార్డ్ పైనే పెట్టేద్దాం అనుకుంటున్నా ఇక్కడ. సో ఇక్కడ ఏం చేస్తానంటే సేమ్ ఇక్కడ నేను కార్డ్ వాడే కదా, అది మ్యాచ్ అవ్వకపోవచ్చు బట్ విల్ ట్రై టు మ్యాచ్ విత్ అదర్ కలర్స్. ఓకే. ఇది ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్. ఓకే. సో లెట్స్ ట్రై విత్ వైట్ కలర్ ఓన్లీ, సింపుల్. సో నాకు ఇక్కడ ఇది నేను చేసిన వర్క్ ఇమేజ్ ని డిస్టర్బ్ చేస్తుంది. అలా చేయకుండా ఉండడానికి ఐ విల్ ట్రై టు కీప్ ఇన్ డిఫరెంట్ వే. డిజైన్ డిస్టర్బ్ అవ్వకుండా. ఓకే. ఐ థింక్ నేను బ్లాక్ కలర్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ద వైట్. ఇప్పుడు బ్లాక్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లో మనం ఏ ప్రాజెక్ట్ వచ్చినా ఇది చూడడానికి ఒకేలా ఉంటుంది కాబట్టి. సేమ్ ఇదే బార్డర్ రేడియస్ ఐ ట్రై. ఈ ఇమేజ్ కూడా మనం పెట్టుకుని ట్రై చేద్దాము, కన్సిస్టెంట్ గా ఉంటుంది. ఓకే. దిస్ ఈజ్ గుడ్. సో నాకు ఇక్కడ నచ్చని విషయం ఏంటంటే ఈ ఈ ప్రాజెక్ట్స్ లోకి వచ్చేసరికి ఈ టైటిల్ కూడా కలర్ నచ్చలేదు. సో నేను ఏం చేస్తా అంటే బ్లాకే యూజ్ చేసుకుంటా. సో దట్ ఈ ఇమేజ్ కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినట్టు కూడా అవుతుంది. ఓకే. ప్రాజెక్ట్స్ ఇస్ గుడ్. సో నాకు ఇప్పుడు ఏంటంటే ఒక మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఒకటే ప్రాజెక్ట్స్ లోనే చూపించేద్దాం అనుకుంటున్నా అన్ని. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే లైక్ యారో పెట్టుకుంటా. కరోజల్ గూగుల్ ఐకాన్స్ లో మీరు ఐకాన్స్ లోకి వెళ్ళి ఇక్కడ యారో అని సెర్చ్ చేసుకోండి. ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి. సో బేసిక్స్ ఇవి. నేను ఇప్పుడు ఇది యారో తీసుకుని సో నా ప్రాజెక్ట్ ఇక్కడ నేను ఇలా డైరెక్ట్ గా పెట్టేసుకోకుండా నేను ఒక స్టైల్ ఫాలో అవుతున్నా కాబట్టి నేను అలా డిజైన్ చేసుకుంటా ఇది కూడా. నేను మీకు ఈ ఫిగ్మా ఫైల్ అంతా కమ్యూనిటీలో మీకు ఫ్రీగా పెడతాను, మీరు రియూజ్ చేసుకోండి. జస్ట్ కావాలంటే ఇమేజెస్ చేంజ్ చేసుకుని ఇదే టెంప్లెట్ మీరు యూజ్ చేసుకోవచ్చు. నో మోర్ కాపీ రైట్ ఇష్యూస్. ఓకే. సో ఇప్పుడు నాకు యారో నేను ఇక్కడ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు.
సో ఇక్కడ కూడా నేను సెట్ చేసుకోవచ్చు. సో నాకు ఇక్కడే కావాలి, లోపలికి ఉంటే సరిపోతుంది. కొంచెం చిన్నగా చేసుకుంటా నేను. ఇమేజ్ కి సెంటర్ పెట్టుకుంటాను అన్నమాట. ఓకే, వెళ్ళి మళ్ళీ ఒకసారి మనం వ్యూ చూద్దాం. ఓకే, ఇది బాగుంది. ఇది కూడా ఓకే. దిస్ సెక్షన్ లుక్స్ గ్రేట్. దెన్ ప్రాజెక్ట్స్ వచ్చిన తర్వాత, సో ఇక్కడ ప్రాబ్లం నోటీస్ చేస్తారా? లైక్ ఈ టుగెదర్ ఒక దానిలో కనిపించట్లేదు నాకు. నాకేంటంటే ఈ రెండు ఒకే సెక్షన్ లో కనిపించాలి. సో అది మనం ఫిక్స్ చేద్దాం. సో నేనేం చేస్తా అంటే జస్ట్ ఇమేజ్ హైట్ తగ్గించుకుంటాను నేను. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు కనిపిస్తుంది నాకు, పర్వాలేదు. ఈ ప్రాజెక్ట్స్ ఇంత కొంచెం పైకి వెళ్ళినా పర్లేదు, బట్ దిస్ ఇస్ బెటర్. ఇది కూడా ఇంకొంచెం పైకంటే ఏం ప్రాబ్లం ఉండదు. ఇది కూడా మనం కొద్దిగా ట్రాన్స్పరెంట్ చేద్దాం, లిటిల్ బిట్. ఓకే, వ్యూలో చూద్దాం. ఓకే, ప్రాజెక్ట్ సెక్షన్ ఆల్సో నాకు ఓకే. ఈ యారోస్ కూడా సెంటర్ చేయాలి మళ్ళీ. సో ఇక్కడ మనం సెకండ్ ప్రాజెక్ట్ కూడా కొంచెం కనిపించేలాగా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. నావిగేషన్ యూజర్ కి కూడా తెలుస్తుంది నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనేది, ఒక గ్లిమ్స్ లా కనిపిస్తుంది. సో వాట్ వి విల్ డూ, విల్ యాడ్ ద మై నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏముంది అనేది చూసుకుని అదే ప్రాజెక్ట్ ఇమేజ్ మనం హాఫ్ కనపడేలాగా పెట్టుకుంటాం. సో అగైన్ 30, నేను ఎక్కడ ఏదైతే యూజ్ చేస్తున్నానో ఆ ఇమేజ్ కి సేమే ఇక్కడ అప్లై చేసుకున్నాను. సో మనం ఇలా పెట్టుకోవచ్చు, ఈ యారో ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ ప్రాజెక్ట్కి వెళ్ళేదానికి, బట్ స్టాండర్డ్ గా ఇలాగే ఉంచేద్దాం. ఓకే. సో ఇక్కడ నాకు ఒక వేరే ఇండికేషన్ నేను ఇవ్వాలనుకుంటున్నాను. యూజర్ మొత్తం ఎన్ని ప్రాజెక్ట్స్ చూస్తున్నాడు ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి నా దగ్గర అనేది వాడికి తెలియాలి. నాకు ఇప్పుడు 4 ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా టోటల్. నేను ఏం చేస్తానంటే లైక్ 1/4 అనేది ఇండికేషన్ చూపిస్తా, నేను ఈ ప్రాజెక్ట్ చూపిస్తున్నాను అనేది. సో ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత 2/4 అలా వస్తుంది అనమాట. అంటే వాడు సెకండ్ చూస్తున్నాడు అని, యూజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఓకే. సో ప్రాజెక్ట్ సెక్షన్ ఇస్ డన్. నెక్స్ట్ సెక్షన్ ఏముంది మనకి? సో ఇది జస్ట్ కొటేషన్, మోటివేషనల్ కొటేషన్ లాంటిది. హౌ ఐ థింక్ అబౌట్ డిజైన్. ఇది పెట్టచ్చు, పర్వాలేదు, మనం యాడ్ చేసుకుందాం. సో దీన్ని కూడా కొద్దిగా ఇంకా బాగా ఎలా చేయగలం అనేది చూద్దాం డిఎం సైన్స్ లోనే. ఇవి అగైన్ ఇది నాకు వచ్చిన థాట్స్ ఇవి. మీరు సేమ్ ఇలాగే చేయాలని ఏం లేదు, మీ స్టైల్లో మీరు చేయొచ్చు. బట్ సెక్షన్స్ ఏమున్నాయి, ఇంకా నేను ఎలా ప్యాటర్న్స్ ఫాలో అవుతున్నా, సో కన్సిస్టెన్సీ ఎలా ఫాలో అవుతున్నా అనేది మీరు నేర్చుకోండి. ఓకే. సో ఇది మనకి ఇదే టెక్స్ట్ స్టైల్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ కూడా అదే వాడదాం. ఇది మొత్తం ఒకటి. దిస్ ఈస్ ఫైన్ ఐ థింక్. సో ఐ వాంటెడ్ టు కీప్ లెఫ్ట్ అలైన్. ఓకే, సో లెఫ్ట్ అలైన్ పెట్టి ఇలా పైన పెడతా టెక్స్ట్ నేను. సో ఇక్కడ టూ వచ్చే వరకు చూస్తాను నేను. అంటే మీకు అటువైపు ఇటువైపు 1 1 కాలం మిగిలిపోతుంది అనమాట. ఇక్కడ వరకు ఉంది టెక్స్ట్. ఓకే, దీనికి కూడా నేను ఇదే కలర్ అప్లై చేస్తా. ఇది ఇంకా కొంచెం పెద్ద చేద్దాం అనుకుంటున్నాను నేను. యా.
This looks better. So now here I want again this 2 CTS. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వర్క్ చూసారు కాబట్టి, సో నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే ఇక్కడ వర్క్ అవ్వకుండా హైర్ మీ అని పెట్టుకుంటా. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో గుడ్. సో ఈ సెక్షన్ కూడా నేను సపరేషన్ లాగా ఇది క్రియేట్ చేసుకుంటాను. సో ఇక్కడ నుంచి తీసుకోండి 135, నాట్ అ ప్రాబ్లం. ఆర్ ఇక్కడ నుంచే బెటర్ లైన్. ఓకే, ఇది 60 పిక్సెల్. ఇది మీరు ప్రివ్యూలో చూసుకుని డిసైడ్ చేసుకోండి. నీడ్ నాట్ టు బి సేమ్ ఇన్ ఎవ్రీ సెక్షన్ అని ఏమి కాదు. విజువల్ గా మీకు ఎలా బాగా అనిపిస్తే అలా చేసుకోవచ్చు. ఓకే, పిక్ చేద్దాము. అగైన్ చూడండి, హోమ్. ఓకే, ఈ సెక్షన్స్ అన్ని ఓకే. నాకు ప్రాజెక్ట్స్ ఆల్సో నాకు బాగుంది. సో నెక్స్ట్ వచ్చి కొటేషన్ కూడా కరెక్ట్ గా ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్ డిజైన్ చేద్దాం. సో ఇది మనం ఆల్రెడీ పైన ఒక దగ్గర ట్రై చేసాం కదా, ఇక్కడ అబౌట్ లెర్న్ మోర్ అబౌట్ మీ అనేది. సో నాకు ఒక సెక్షన్ చాలు, ఇది అవైట్ చేస్తాను నేను. ఇది అవైట్ చేస్తున్నాను. దెన్ ట్రస్ట్ అండ్ క్రెడిబిలిటీ. ఇది ఏంటంటే మనం ఇప్పటివరకు ఏమేమి చేసాం, ప్రాజెక్ట్స్ ఎన్ని చేసాము, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, అవి కొద్దిగా చూపిస్తే ఇంకా బాగుంటుంది అనేసి ఈ సెక్షన్. సో విల్ కీప్ దిస్ సెక్షన్, విల్ యాడ్. నాకు మళ్ళీ ఇదే స్టైల్ కావాలి కింద. సో విజువల్లీ బ్యాలెన్స్ ఉంటుంది అప్పుడు లేఅవుట్. సో నేను ఏం చేస్తా అంటే ఇక్కడే నేను డేటా అంతా పెట్టుకుంటా. నేను ట్రస్ట్ అవసరం లేదు, క్రెడిబిలిటీ అని పెట్టుకుంటా. సో అన్ని స్మాలే వాడుతున్నాము. ఓకే, సో ఇది కొంచెం ఇలా మూవ్ చేసుకోవాలి, గ్రేడియంట్ అలా మిక్స్ అయిపోయినప్పుడు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది ఇవి కాపీ చేసుకోండి ఫస్ట్. రిఫరెన్స్ కి ఇక్కడ టెక్స్ట్ పెట్టేసుకోండి. తర్వాత ఇప్పుడు నేను ఏం హైలైట్ చేయాలనుకుంటున్నానో అవి మీరు డిసైడ్ చేసుకోవచ్చు, మీరు ఏం హైలైట్ చేయాలని. నేను ఇక్కడ 10+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ అది చేద్దాం అనుకుంటున్నా. సో 10+. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. నేను ఇలాగే పెద్దగా పెట్టుకుందాం అని అనుకుంటున్నాను, డిఫరెంట్ వేలో. అండ్ ఇక్కడ 20+ ప్రాజెక్ట్స్. ఇంకా తగ్గిద్దాము, టైటిల్ అంత పెద్దగా వద్దు, అవసరం లేదు. ఓకే, సో ఇది ఈ రెండు సెట్ అయిపోయినాయి కదా. విత్ గ్లోబల్ బ్రాండ్స్, స్టార్ట్అప్స్ ఇవన్నీ ఓకే. సో ఇది ఇక్కడ ఆల్రెడీ మనం అది పైన అబోది రాసాం, 10 ఇయర్స్ రాసాం కాబట్టి ఈ కింద టెక్స్ట్ వచ్చి నాకు ఈ స్టైల్లో పెట్టుకుందాం అనుకుంటున్నాను నేను, విత్ ఇటాలిక్ స్టైల్. సో నేను అది అప్లై చేసుకుని దీని కింద కరెక్ట్ గా సెట్ చేసుకుంటా. మీరు 2 ways లో చేయొచ్చు, ఇలా సైడ్ కూడా పెట్టుకోవచ్చు, బట్ కింద కూడా నాకైతే కిందే బాగుంది. సో ఐ యూస్ బిలో. ఓకే, దెన్ సెకండ్ వన్. ఇక్కడ ప్రొడక్ట్ ఈ టైటిల్ ఏదైతే ఉందో అది కాపీ చేసుకోండి, పేస్ట్. సేమ్ అదే స్టైల్లో. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో లుక్స్ గుడ్ నౌ. సో ఇవి రెండు నేను జస్ట్ జనరిక్ పాయింట్స్ లాగా పెట్టేద్దాం అనుకుంటున్నాను నేను. ఆ ఆ నెగిటివ్ ఆ ప్లేస్ ఏదైతే ఉందో అది ఎలా ఫుల్ఫిల్ చేస్తాననేది మీరు చూడండి, అర్థమవుతుంది. ఓకే, ఈ కంటెంట్ ఫిల్ చేసుకున్నాం మనం. ఇది ఓకే, ఇది ఓకే. సో ఇప్పుడు ఇవి కూడా నేను ఇటాలిక్ లో పెట్టుకున్నా. సో
ఇప్పుడు మనకి ఇది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఇమేజ్ ఆల్రెడీ ఉన్నది. ఇప్పుడు మనకి ఎలా కావాలనే దాన్ని బట్టి కంటెంట్ ప్లే చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఇది ఓకే. ఇలా బానే ఉంది. బావుంది. సో, ఈ 2 ఎలా పెట్టుకోవాలి? ఈ 2 నాకు ఓకే ఇలా కూడా. బట్ నేనేం జేయాలంటే ఇప్పుడు అబోవ్ ఆల్రెడీ పైనున్న దానికి బ్యాలెన్స్‌డ్‌గా డిజైన్ చేసుకోవాలి కాబట్టి సో, మనం ఈచ్ దానికి 3 కాలమ్ యూజ్ చేస్తున్నాము యాస్ ఆఫ్ నౌ. సో, ఇక్కడ గూడా అలానే సో, ఇది సెంటర్ చేసుకుంటే బెటర్ అనుకుంటున్నా నేను. ఐల్ డూ ఇట్ సెంటర్. మీరు డిజైన్ ఈజ్ ఐటరేటివ్ ప్రాసెస్ అన్నమాట. మనం ఎన్ని సార్లు అలా ప్రాసెస్ చేసుకొని చేంజ్ చేస్తూ ఉంటే అంత క్వాలిటీ అవుట్‌పుట్ ఒస్తది మనకి. ఓకే. సో, ఇది కరెక్ట్ ఉంది. సో, ఇది ఇలా పెడతా. సో, ఇప్పుడు మనం ఎలా చేయాలనుకుంటున్నామో అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ గ్లోబల్ అన్నది కాబట్టి నేను ఐకాన్ యూజ్ చేస్తానిక్కడ. జస్ట్ మ్యాచ్ విజువల్లీ ఇక్కడ గూడా ఒక ఐకాన్ పెట్టుకుంటా. సో, ఇప్పుడు నేనేం చేస్తా అంటే నాకు ఐ థింక్ 4 కాలమ్‌లో ఫిట్ అయిపోద్దని అనిపిచ్చింది ఇది ఐకాన్ పెట్టిన తర్వాత. సో, నేను అలానే యూజ్ చేసుకుంటా 4 కాలమ్. అప్పుడు మీకేమవుద్దంటే ఇవన్నీ ఒక సింగిల్ లైన్‌లో ఉంటాయి. దెన్ ఈ టెక్స్ట్ అంతా ఈచ్ ఆబ్జెక్ట్ కింద ఉంటుందనమాట. నాకు ఇంకా ఏమన్నా ఇక్కడ సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అన్నట్టు అనిపిస్తుంది. సో, నేనేం చేస్తా అంటే ఒక లైన్ తీసుకుంటా. ఈ లైన్‌కి కూడా ఇదే గ్రేడియంట్ అప్లై చేస్తా. అప్లై చేసిన తర్వాత ఇప్పుడేం చేస్తా అంటే వన్ సైడ్ ఉంది గదా! బ్లూ కలర్ ఒపాసిటీ తగ్గిస్తా నేను. తగ్గిచ్చి యాక్చువల్లీ ఏం చేద్దామంటే ఒక స్టైల్ క్రియేట్ చేద్దాం మనమే. లీనియర్‌లోకెళ్ళి ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి గదా! 3 గ్రేడియంట్ పాయింట్స్ పెడదాము. ఇక్కడొచ్చి వైట్ ఉంటుంది. 0 ఇక్కడ గూడా 0 ఉంటుంది. మధ్యలో వచ్చి 100 ఉంటుంది. సారీ. ఓకే. ఇలా అర్థమైంది గదా! ఇది ఒక స్టైల్ లాగా మనకి అదే స్టైల్ అప్లై అయిందనమాట. ఇప్పుడేం చేస్తా అంటే సెంటర్‌లో మళ్ళీ పెట్టుకుంటా. అగైన్ మళ్ళీ ఈ సెంటర్‌లో వస్తది. ఓకే. అంటే మనం 3 కాలమ్ ఈచ్ దానికి సెపరేట్ చేసుకున్నామనమాట. ఓకే. ఇంకొంచెం పెద్దది చేసుకుంటా నేను. నాకు మళ్ళీ ఇక్కడ గూడా సీటీఏ పెట్టుకోవాలనుకుంటున్నా. ఓకే. ఇక్కడ గూడా హైర్ మీ. ఓకే. ఇప్పుడు నేను వ్యూలో చూసుకుంటా మళ్ళొకసారి ఇది ఎలా వచ్చింది ఏంటని. ఓకే. ఈ సెక్షన్ అయిపోయింది. ఇది గూడా బావుంది. థిస్ ఈజ్ ఆల్సో గుడ్. ప్రాజెక్ట్స్ కూడా బావుంది. సో, కొటేషన్ ఆల్సో బావుంది. రీడబిలిటీ థిస్ లుక్స్ గ్రేట్. యాహ్! అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? ఫైనల్ సెక్షన్. ఫైనల్. సో, ఇది కూడా నాకు బోల్డ్‌గా కావాలనుకుంటున్నాను. ఇది ఫుటర్ ప్లస్ ఇది ఇంక్లూడ్ చేసి పెట్టేద్దాం మనం. సో, ఇప్పుడు నేనేం చేస్తా అంటే బ్లాక్ కలర్ పెట్టుకున్నా ఫుటరు. ప్యూర్ బ్లాక్ వద్దు. ఇంకొంచెం తగ్గించుకోవచ్చు. సో, ఇక్కడ మనకేముంది? హావ్ ఏ ప్రొడక్ట్ ఐడియా ఆర్ బిజినెస్ టు బిల్డ్. ఓకే. ఇది మనం సీటీఏ లాగా ఇది ఈ లైన్స్ నాకు ఎక్కువ హైట్ అయిపోయిందనిపిస్తుంది. కొంచెం తగ్గిస్తాను నేను. ఇప్పుడొచ్చి ఇక్కడొచ్చి ఇది సీటీఏ ఇలా పెడదాము. సో, ఇది ఈ కలర్ యూజ్ చేద్దాం మనం. ఓకే. ఫుటర్ గూడా కొద్దిగా డిఫరెంట్‌గా పెడదాము. నాట్ లైక్ అదర్స్. సో, విల్ గో లైక్ రియల్లీ బిగ్. ఎనీవే యూజర్ విల్ స్క్రోల్ రైట్. ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్. లే టైట్ చేద్దాం ఫాంట్. ఇంకా రెడ్యూస్ చేద్దాం. ఇంత అవసరం లేదు. హ్మ్. అదే ప్రొడక్ట్ ఐడియా.
సో ఫుల్ పెట్టుకుందాం మనం. ఇంకొంచెం పెద్ద చేద్దాం. థింక్ దిస్ ఈజ్ ఓకే, బట్ విల్ రెడ్యూస్ ఇట్ టు లైక్ దిస్. ఇది అటాచ్ అయిపోతున్నాయి కదా, అంత లైన్ హైట్ తగ్గించుకుందాం ఇంకా కొంచెం. ఓకే. సో ఇలా కూడా బ్రేక్ చేసి చూద్దాం. ఐ థింక్ దిస్ లుక్స్ బెటర్. నేను చెప్పా కదా, అలా మీరు మల్టిపుల్ ఐటరేషన్స్ చేస్తేనే మీకు బెస్ట్ అవుట్పుట్ వస్తుంది అనమాట. ఓకే. ఇది వచ్చి నేను చిన్నగానే పెట్టుకుంటా అగైన్. చిన్నగా నేను ఇంతే పెడతా. సో ఇక్కడ హైర్ మీ, ఇది వచ్చే ఈ సిటీఏ కొద్దిగా డిఫరెంట్ గా స్టైల్ చేద్దాం. ఇది ఓకే. ఓకే. సో మనం ఇప్పటి వరకు ఇలా యూజ్ చేసాము. సో ఇప్పుడు ఏంటంటే కంప్లీట్ గా డిఫరెంట్ స్టైల్లో ఇక్కడ సిటీఏ యూజ్ చేస్తున్నాం. సో ఈ హైర్ మీ టెక్స్ట్ ఈజ్ ఓకే. సో నాకు ఇక్కడ ఏం కావాలంటే మనం యారో ఏదైతే యూజ్ చేస్తామో అదే రీయూజ్ చేస్తాను నేను, కొత్తగా ఏమొద్దు. ఇది కూడా కొద్దిగా పెద్దగా చేస్తాం. సో హైర్ మీ అని పెట్టుకున్నా తర్వాత ఇది ఏం చేస్తా అంటే ఫుటర్ లోకి మర్జ్ చేసేస్తా నేను, ఎందుకంటే నాకు ఒక డిఫరెంట్ స్టైల్లో కావాలి. సో హైర్ మీ ఇది ఓకే, బటన్ ఓకే నాకు. ఇది ఇక్కడ వరకునే కావాలి నాకు. సో నేను ఏం చేస్తున్నా అంటే మాస్క్ చేసా. ఈ హైర్ మీ అనేది ఇంకా పెద్ద చేద్దాం. ఓకే. ఆటోమేటిక్ గా ఈ యారో పైన క్లిక్ చేయగానే ఇలా యానిమేట్ అయ్యేలా చేసుకోవచ్చు మనం. ఓకే. దెన్ విల్ గో టు ఫుటర్. ఫుటర్ కూడా కావాలి కదా మనకి. సో ఫుటర్ ని ఇంకొంచెం లైట్ చేద్దాము. ఆర్ యు నో వాట్, వీ కెన్ రీయూజ్ దిస్ బ్యాక్గ్రౌండ్. ఓకే. ఫుటర్ లో ఐ వాంటెడ్ కీప్ మై లోగో. ఓన్లీ టెక్స్ట్ లోగో ఐ వాంటెడ్ టు కీప్. దిస్ ఇస్ ఆల్సో ఐ వాంట్ రియల్లీ బిగ్. సో బేసికల్ గా ఏంటంటే గోల్ ఏంటంటే ఇది సైట్ జనరిక్ గా కనపడొద్దు, అందరూ రెగ్యులర్ గా చేసే సైట్ లా కనపడకూడదని నేను చేస్తున్నాను అనమాట. సో నేను ఇక్కడ ఫుటర్ లో వచ్చి నేను ఫోటో పెట్టాలనుకుంటున్నాను. ఇక మీకు చెప్పినట్టే హెడర్ లో కూడా పెడతాను, బట్ ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను అనమాట. సో 50% నేను ఏం చేస్తానంటే నా ఫోటో ప్లస్ దీనికి యూజ్ చేస్తా. ఓకే. మిగతాది వచ్చేసి పేజెస్ ఏవైతే నేను పెట్టాలనుకుంటున్నానో ఆ పేజెస్ ని వన్ బై వన్ సేమ్ పేజెస్ ఏ ఉంటాయి, క్విక్ లింక్స్. బేసికలీ యూజర్ ఒకవేళ కిందకి వచ్చిన తర్వాత వేరే పేజ్ కి మూవ్ అవ్వాలంటే వీళ్ళు ఆటోమేటిక్లీ మూవ్. రియల్లీ వాంట్ టు కీప్ ఇన్ దిస్ స్టైల్ ఓన్లీ, నాట్ like a regular static kind of thing. I like this way, I think. So basically, it's second header, it's coming below. So I want to use this line, I will reuse in footer. So we'll rotate.
and we'll keep full basically. So here we can do little more end to end. Okay, then you can keep your image here. So I was trying, now I got another idea. I'm just thinking. Just using the design elements, nothing else. There is no meaning. Okay. So now, like in animation, what will happen, right? This will be like this, or this circle will be like this. Now I will use one of my photo. I have my portfolio photos and yeah, I want to use this photo. This looks professional. My photo basically. So here, what I want to crop and only keep the full image. Okay. So now this same image, I want to add here also as element. Let's see preview. If it is not looks good, we can remove. I don't see any problem, but I'll keep here. And we can keep the another design element, same line. I'm keeping here in the center, but the color I'll change it to or purple color. So this will go back. So you can increase the height of the line. The photo will come from. Okay. So let's see preview. Yeah. Okay. So this looks good. This looks like a floating one. Projects also good. Quote also good. Credibility also good. Wow, this footer also looks interesting. That's all. Now, if you want, like, I have all the follow social media things and all, right? So for them, we can keep the icons below. See, I don't want to add any text and make it like clumsy. మనకి ఎంత క్లీన్ గా వెబ్సైట్ ఉంటే అంత ప్రొఫెషనల్ గా ఉంటుంది అనమాట. సో ఐ కీప్ ద మై సోషల్ ఐకాన్స్ హియర్ సింపుల్. సో హియర్ ఆల్సో we can use same like this line element as separation if at all you feel this is required. Okay, so let's play and see again. Output was very good. Yeah, you can see. Okay, my logo is there, homepage is active. So hire me CTA is also good. Yeah, once I see, I can show what I do, offers, then like quick intro about me. I can keep. So my projects, it's very simple and clear navigation actually. మనకి పొజిషన్ నేను బేసికలీ మీరేంటంటే ఇక్కడ మీరు డిజైన్ ఫీల్డ్ లోకి ఎందుకు వచ్చారు, ఏం అచీవ్ చేశారు, డిజైన్ అంటే మీ దృష్టిలో ఏంటి అలాంటిది పెట్టుకోవచ్చు. సో క్రెడిబిలిటీ సెక్షన్ ఆల్సో గుడ్. యా దిస్ ఆల్సో లుక్స్ గుడ్. సో యా దిస్ ఇస్ ద హోమ్ పేజ్ పార్ట్ 1.
సో లెట్స్ కంటిన్యూ విత్ ద పార్ట్ 2. సో మీకు ఇది కంటిన్యూ చేయాలి పార్ట్ 2 అనిపిస్తే మీరు కామెంట్ చేయండి. Yeah, if you want to see more videos like this, follow Truly Academy.